హాయ్ బ్రో, ఇండస్ఇండ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ద్వారా 600 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వస్తాయి బ్రో. ఇది లైఫ్ టైం ఫ్రీ బ్యాంకు, నో మెయింటెనెన్స్ ఛార్జెస్. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది. ఇది పెద్ద మీకు మేజర్ బాగుంటుంది. ఇది ఒకసారి చెక్ చేసి చూడండి. మీరు ఇక్కడ 1515 చెప్పేసి మీ మొబైల్ నెంబర్ చెప్పేస్తే అదే అకౌంట్ నెంబరు. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ సేమ్ ఉంటుంది. ఏమంటే 15 స్టార్టింగ్లో ఉంటుంది. ఇక్కడ కింద పక్క టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై కొట్టండి. వెరిఫై కొట్టిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మీరు ఆధార్ కార్డ్ నెంబర్ కింద పాన్ కార్డ్ నెంబర్ కొట్టి ఇక్కడ కింద పక్క బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్లో టిక్ పెట్టండి. ఈ బాక్స్లో టిక్ పెట్టిన తర్వాత మీకు ఇక్కడ కన్ఫర్మ్ వస్తుంది. కంటిన్యూ కొట్టండి. మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేయగానే మీరు ఆధార్ కార్డుకి మొబైల్ లింక్ ఏది ఉంటో దానికి ఓటీపీ వస్తుంది. అదైతే ఎంటర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. మ్యారిటల్ స్టేటస్ అడుగుతుంది. మీరు అక్కడ మీరు మ్యారీడా అన్మ్యారీడా, స్టూడెంట్ అయితే స్టూడెంట్ పెట్టండి. ఏదైతే అది పెట్టండి. మీ మదర్స్ నేమ్, ఫాదర్ నేమ్ అవన్నీ ఇచ్చేసేయండి. అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా అలాగే కిందికి స్క్రోల్ చేస్తే మంత్లీ ఇన్కమ్ అడుగుతుంది. మీరు మంత్లీ ఇన్కమ్ ఎంత కొంత మీకు ఇష్టం వచ్చినంత పెట్టుకోండి. నేనైతే 1 lakh పెట్టమని చెప్తాను. మీరు ఎంతైనా పెట్టుకోండి, మీ ఇష్టం అది. ఇప్పుడు స్టూడెంట్ అయితే స్టూడెంట్, ఇలా స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఇష్టం మీకు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి బిజినెస్ అడుగుతుంది. అక్కడ ఏం పెట్టద్దు, మీ ఇష్టం. ఏదైనా పెట్టాలనుకుంటే పెట్టండి. పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, మన ఇష్టం అది. ఇక్కడ అప్ టు 10,000 స్టూడెంట్ కాబట్టి 1 lakh అయినా పెట్టుకోవచ్చు, 10,000 అయినా పెట్టుకోవచ్చు. సో 10,000 పెట్టుకోండి, సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, స్టూడెంట్ కాబట్టి. సో దాని తర్వాత ఫుల్ నేమ్ అడుగుతుంది. మొత్తం ఫుల్ నేము, మీ పర్మనెంట్ అడ్రస్ అదేనా అని చెప్పి చూపిస్తుంది. మీ పర్మనెంట్ అడ్రస్ అదే అవుతే మీరేం టిక్ పెట్టిన అవసరం లేదు. ఒకవేళ మీరు వేరే అడ్రస్లో ఉంటే ఫస్ట్ బాక్స్లో టిక్ పెట్టాలి. టిక్ పెట్టి మళ్ళీ ఎంటర్ చేయాలి మొత్తము. కమ్యూనికేషన్ అడ్రస్ వేరేలో ఉంటే, సో మీరు కమ్యూనికేషన్ అడ్రస్ ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా ఉంటుంది సేమ్. లేదు మేము ఆ అడ్రస్లో లేము అంటే ఫస్ట్ బాక్స్లో టిక్ పెట్టి మొత్తం పెట్టండి. మీరు నామినీ డీటెయిల్స్ పెట్టుకుంటానంటే పెట్టుకోండి, లేదంటే ఆ టిక్ పెట్టేసేయండి. ఐ డోంట్ వాంట్ టు యాడ్ నామినీ రైట్ నౌ అనేసి ఆ టిక్ పెట్టేసి మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసేసేయండి. రిలేషన్షిప్ సింగిల్ అయితే సింగిల్ పెట్టేయండి, మ్యారీడ్ అయితే మ్యారీడ్ పెట్టేయండి. అంతే. మీకు ఇక్కడికైతే కంప్లీట్ అయిపోతుంది. సో దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అవన్నీ అడుగుతాయి, అన్ని నోన్లోనే ఉంటాయి. అంటే ఏబిలిటీ ఏమన్నా ఉందా అలా అడుగుతుంది. అంటే వేరే పొలిటీషియన్గా అలా మొత్తం అన్ని నో పెట్టేసేయండి, ఏం అవసరం లేదు. దాని తర్వాత బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. నియర్లీ అక్కడ ఏదో ఒక బ్రాంచ్ చూపిస్తుంది. ఏదో ఒక బ్రాంచ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. లేదంటే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఒకసారి టైప్ చేసి చూడండి ఇండస్ఇండ్ బ్యాంక్ అనేసి. మీ దగ్గరలో ఏ బ్యాంక్ ఉంటే సో ఆ అడ్రస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా యూజ్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ ఇది నేను యూజ్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నది పెట్టుకోండి. లేదు నేను యూజ్ చేయను, ఎలా ఉంటే అలా ఉన్నాయి అంటే వదిలేసేయండి, ఏదో ఒకటి పెట్టేసి. మీరు ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ నుంచి ఏమైనా స్కీమ్స్ వస్తాయి కదా, అమ్మఒడి అలాంటివి ఏమన్నా వస్తే, సో అవి వచ్చే అకౌంట్లో పడాలా అంటే నో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఈ అకౌంట్ ఇవ్వకండి ఏదానికి. జస్ట్ ఊరికి అకౌంట్ క్రియేట్ చేసుకొని నార్మల్గా ఫోన్పేకి వాడుకోండి. సో ఏఈపిఎస్కి మీకు లింక్ చేసుకోవాలంటుంది. మీ ఇష్టం, అది చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో నో పెట్టేసి కంటిన్యూ కొట్టండి. మళ్ళీ ఇక్కడ ఇండస్ డిలైట్ ఎంఎఫ్ అని ఉంటుంది. సో దీన్ని ఇలాగే సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇక్కడ మీరు కార్డు చూపిస్తుంది కదా, మీరు పైన బాగా అబ్జర్వ్ చేయండి. ఇండస్ డిలైట్ ఎంఎఫ్ 0 సేవింగ్స్ అకౌంట్, 1 రూపీ కూడా మీరు పే చేయనక్కర్లేదు. మంత్లీ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ 1 రూపీ కూడా లేదు. సో మీరు ఇక్కడ వచ్చేసి డెబిట్ కార్డ్, వీసా, గోల్డ్, వర్చువల్ కార్డు దీన్ని పెట్టుకోండి. దీనికి ఫీజు 0, ఏమీ ఉండదు, 1 రూపాయి కూడా ఉండదు. సో మీరు ఇప్పుడైతే ఇనిషియల్ ఫండింగ్ 400 చేయాలి, అంతే, ఏం లేదు. 400 చేస్తే ఆ 400 కూడా సెల్ఫ్ డిపాజిట్ మీ బ్యాంకులోకే పడతాయి. మళ్ళీ అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరైతే మళ్ళీ వేరే అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇదైతే 1 రూపాయి కూడా అయితే మీకు ఏం ఛార్జ్ అయితే చేయరు. అంటే మంత్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇంత అంటే మెయింటైన్ చేయాలా, ఇంత మనీ మెయింటైన్ చేయాలా అలాంటివి ఏమి ఉండవు. సో మీరు ఇక్కడ వీసా, గోల్డ్, వర్చువల్ కార్డు మీద క్లిక్ చేసేసి కంటిన్యూ కొట్టండి. ఇక్కడ చూడండి, మీరు మొత్తం చూపిస్తుంది. ఒక్కటి కూడా మీకు ఆఫర్స్ అసలు మీకు ఏమీ ఉండవు. 1 రూపాయి కూడా మీకు పెనాల్టీ ఏమి ఉండదు, మొత్తం అక్కడ చూపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది. సో మీరు యాప్ లాగిన్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేసుకోండి. యూజర్ నేమ్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇండస్ఇండ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్ లాగిన్ చేయాలంటే యూజర్ నేమ్ అడుగుతుంది. కింద పక్క వచ్చేసి మీరు మొత్తం యూజర్ నేము, మీ ఎంపిన్, మళ్ళీ
ఏం ఎంపిన్ అయితే పెట్టారో సేమ్ అది కూడా కింద ఎంటర్ చేయండి. సో ఈ డీటెయిల్స్ మీరు యాప్ లాగిన్ చేసేటప్పుడు స్టార్టింగ్లో అడుగుతుంది కాబట్టి అప్పుడు ఇవే డీటెయిల్స్ మీరు అక్కడ ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ చూసుకోండి అకౌంట్ సమ్మరీ, మీ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మొత్తం 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కన్ఫామ్ కొట్టండి. ఇక్కడ టిక్కు పెట్టి కన్ఫామ్ కొట్టారనుకోండి కన్ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఇనిషియల్ ఫండింగ్ 400 చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 400 మీరు బ్యాంకుకి అయితే పే చేయలేదు, మీ బ్యాంక్ అకౌంట్లో సెల్ఫ్ డిపాజిట్. ఎందుకంటే మీరు ₹1 కూడా ఇక్కడ చూడండి 0 ఉంది డెబిట్ కార్డు ఫీజు, మీరు ఏం పే చేయక్కర్లేదు. ఈ 400 కూడా ఎందుకంటే మీ సెల్ఫ్ డిపాజిట్ కెనరా బ్యాంక్ ఏదో ఒక బ్యాంక్, ఏ బ్యాంక్ ఓపెన్ చేయాలన్నా ఎస్బీఐ మనము నార్మల్గా ₹1000 డిపాజిట్ చేస్తాము. సో ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకొని మీ యూపీఐ ఐడి ఎంటర్ చేసుకోండి. యూపీఐ ఐడి ఎంటర్ చేసి 400 అయితే డిపాజిట్ చేయండి. డిపాజిట్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. చూపిస్తాను 1 మినిట్. సో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత వీడియో కేవైసీ చేయాలి మీరు. వీడియో కేవైసీకి ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. సో మీరు ఒరిజినల్ పాన్ కార్డు, ఒక పెన్ను, ఒక పేపర్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు సైన్ చేయమంటారు పెన్ను పేపర్ మీద, అంటే పెన్ను తీసుకొని పేపర్ మీద. సో దాని తర్వాత ప్రొసీడ్ కొట్టాలి. మీరు ఒరిజినల్ పాన్ ఉంటేనే ప్రొసీడ్ అంటే మీ దగ్గర ఒరిజినల్ పాన్ ఉంటేనే చేయండి, లేదంటే చేయకండి. అకౌంట్ అయితే ఒరిజినల్ పాన్ ఉండాలి ఖచ్చితంగా 100%. సో మీ చేతిలో ఉండాలి పాన్ కార్డు. సో దాని తర్వాత మీరు ఇక్కడ ప్రొసీడ్ కనిపిస్తుంది కదా, ఈ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తానే ఇలా రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళు వస్తారు, మీరు 1 మినిట్ వెయిట్ చేయండి, కనెక్ట్ అవుతుంది కాల్. సో ఇక్కడ ఇలా వస్తారు. ఇలా వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఆన్సర్ చేయండి. మీరు ఆన్సర్ చేసిన మీరు ఏమేమి పెట్టారు అవన్నీ, పాన్ కార్డ్ అవన్నీ చూపించమంటారు, సైన్ చేయమంటారు. అవన్నీ చేస్తే మీకు కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ 400 మీరు అకౌంట్ యాక్టివేషన్ అయిన తర్వాత ఫోన్పేకి యాడ్ చేసుకొని వాడుకోవచ్చు. మీ క్యాష్ బ్యాక్ అయితే వితిన్ 24 అవర్స్లో వచ్చేస్తాయి.